ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. నమస్తే అండి, శుభమస్తు. ఈ జూలై 2026 లాస్ట్ బట్ వన్ కుంభరాశిలోకి అడుగుపెట్టేస్తున్నాము. ఈ కుంభరాశి వారి మాస ఫలితాల గురించి వివరంగా తెలుసుకుంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, కుంభరాశి అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది ఒక యూనిక్ క్యారెక్టర్. కుంభరాశి వారు 100కి 1,00,00,000 ఒక్కరు ఎలా ఆలోచిస్తారో అంత ప్రాంప్ట్గా ఆలోచిస్తారు. ఎవరు ఊహించని విధంగా ఆలోచించటము, సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపనతో మీలో చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఇట్టే కరిగిపోతారు. మీ సొంత కష్టాలను మాత్రం ఎవరికి చెప్పుకోరు, అంత తొందరగా బయటపడరు. మీ స్వేచ్ఛను మీరు ప్రాణంగా ప్రేమిస్తారు. ఎవరైనా మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తే మాత్రం అస్సలు సహించరు, అక్కడికక్కడే కట్ చేస్తారు. మీది వాయుతత్వం కాబట్టి మీ మైండ్ ఎప్పుడు ఏదో కొత్త ఐడియాలతో పరుగులు పెడుతూ వ్యవహరిస్తూ తేలుతూ ఉంటుంది. అదే సమయంలో మీకంటూ ఒక పర్సనల్ స్పేస్ అనేది మీరు కోరుకుంటారు. అప్పుడప్పుడు మీరు చాలా సైలెంట్ అయిపోతారు. మీ నైజము, మీకంటూ ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, వాటి కట్టుబడి బతుకుతారు. మీ నిజాయితీ, మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ మీ మనసు మాత్రం వెన్న. పాత పద్ధతులను గట్టిగా ఫాలో అవ్వటం మీకు నచ్చదు. ప్రతి దాంట్లో లాజిక్ వెతుకుతారు. ఇలాంటి అద్భుతమైన డిఫరెంట్ లక్షణాలున్న మీకు ఈ జూలై 2026 ఎలా ఉండబోతోందో, గ్రహాలు మీకు ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయో, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జూలై నెల మీకు కాస్త మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతోందని చెప్పాలి. అటు పూర్తిగా సూపర్ అని చెప్పలేము, ఇటు పూర్తిగా డల్ అని కూడా చెప్పలేము. కొన్ని సందర్భాల్లో బ్రహ్మాండంగా ఉంటే మరికొన్ని విషయాల్లో కాస్త ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్రహాల ప్లేస్మెంట్స్ ఇలా ఉన్నాయి. మరి సూర్యుడు ఈ నెలలో 16వ తేదీ వరకు మీ 5వ ఇంట్లో ఉంటాడు. ఆ తర్వాత 6వ ఇంటికి వెళతాడు. 5వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల పెద్దగా నష్టం ఏమీ లేదు, కానీ అలానే అద్భుతమైన లాభాలు కూడా ఏమీ తీసుకురావు. కొంచెం యావరేజ్ రిజల్ట్స్ ఇస్తారు. అంటే మీ 4వ ఇంట్లో కుజుడు మార్స్ ఉండటం అనేది అస్సలు మంచి ప్లేస్మెంట్ కాదు. కాబట్టి కుజుడు నుంచి మీరు ఈ నెలలో పెద్దగా ఫేవర్స్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బుధుడి విషయానికి వస్తే జూలై 7వ తేదీ వరకు 6వ ఇంట్లో ఉంటాడు. ఇది చాలా మంచిదే. 7వ తేదీ తర్వాత 5వ ఇంట్లోకి మారుతాడు. సాధారణంగా 5వ ఇంట్లో బుధుడు అంత మంచిది కాదు, కానీ ఇక్కడ బుధుడు తన స్వంత రాశిలోకే ఉంటున్నాడు కాబట్టి ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇవ్వడం. బుధుడి వల్ల మీకు ఈ నెలలో మంచి చెడు రెండు బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఇకపోతే 6వ ఇంట్లో గురుడు బృహస్పతి ఉన్నాడు. 6వ ఇంట్లో గురుడు ఉండటం జనరల్గా మంచిది కాదు, కానీ ఇక్కడ గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు అంటే చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. కాబట్టి మీకు కొన్ని విషయాల్లో అద్భుతమైన ఊహించిన సపోర్ట్ దొరుకుతుంది. శుక్రుడు 4వ తేదీ వరకు 6వ ఇంట్లో, ఆ తర్వాత 7వ ఇంట్లో ఉంటారు. ఇవి రెండూ కూడా అనుకూలమైన స్థానాలు కావు. మీ రాష్ట్రాధిపతి అయిన శనిదేవుడు మీ 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ఈ టైంలో పాజిటివ్ రిజల్ట్స్ తక్కువనే చెప్పాలి. రాహుకేతువులు కూడా మీకు నెలలో పెద్దగా సపోర్ట్ చేయటం లేదు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఈ నెలలో మీకు అడుగు వేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించి వేయవలసిన అవసరం అయితే సూచించక తప్పదు. ఎక్కడ పడితే అక్కడ ఆవేశపడకుండా చాలా కూల్గా ప్రాక్టికల్గా వ్యవహరించండి. మనస్సు దిగులుతో ఉండకుండా ఆలోచనతో అధికము మనస్థిమితము చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ప్రతి చిన్నదానికి ఓవర్ థింకింగ్ చేయకుండా యోగా, ధ్యానం, మెడిటేషన్ లాంటి చేయి మనస్సుని స్టేబుల్గా పెట్టుకోవడం వల్ల మీకు అనుకూలంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే మీ 7వ ఇంటి మీద రాహువు, కేతువు, కుజుల ప్రభావం వల్ల కూడా పార్ట్నర్స్ బిజినెస్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంటే యావరేజ్ రిజల్ట్స్ చూస్తున్నారు కాబట్టి బిజినెస్లో ఆచితూచి అడుగు వేస్తే మంచిది. ముఖ్యంగా నెలలో మోసపూరితమైనటువంటి భావాలకి గురయ్యే అవకాశం ఉంది. ఇక నూతన వ్యక్తులతో కడు జాగ్రత్తగా వ్యవహరించడం, అంటే కేర్ తీసుకోండి. కాబట్టి కొన్ని పరిచయాల పట్ల అలర్ట్గా ఉండండి. ఉద్యోగస్తులకు గురువు ఉచ్చస్థితుల వల్ల ప్రాబ్లమ్స్ రావు. జూలై 16 తర్వాత సూర్యుడు కూడా మీ కెరీర్లో బాగా సపోర్ట్ చేస్తాడు. ఆర్థిక పరిస్థితి, డబ్బు వ్యవహారాలు ఎలా ఉంటాయంటే, ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకోవలసి వస్తే లాభస్థానాధిపతి అయిన గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మీకు చాలా పెద్ద గుడ్ న్యూస్. అయితే గురుడు 6వ ఇంట్లో శత్రు రోగ రుణస్థానంలో ఉన్నాడు కాబట్టి డబ్బు వస్తుంది, కానీ దాని వెనుక మీకు
మొత్తం బాగా ఉంటుంది, సులభంగా రాదన్నమాట. ఎవరికైతే లోన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందో లేదా లోన్స్ ఇస్తుంటారో ఫైనాన్షియల్ బిజినెస్ లాంటి వారికి మాత్రం గురుడు ఈ నెలలో సూపర్ సపోర్ట్ చేస్తాడు. మీకు బ్యాంక్ లోన్స్ ట్రై చేస్తుంటే ఈ నెలలో సులువుగా శాంక్షన్ అవుతుంది. పాత అప్పులు తీర్చాలన్నా కూడా ఈ నెల మీకు బాగా కలిసి వస్తుంది. అప్పుల సమస్యలు కొద్దిగా అధికంగానే ఉంటాయి. అంటే అనవసరమైన అప్పులు చేయకండి. కుజుడు మంచి ప్లేస్లో లేకపోయినా లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి మీ పనులైతే పూర్తవుతూ ఉంటాయి. గౌరవప్రదమైన లాభాలు కూడా ఇస్తాయి. గురువు తన ధనాన్ని చూస్తున్నాడు కాబట్టి డబ్బు సేవ్ చేయాలని చాలా గట్టిగా ట్రై చేస్తారు. మీ వ్యవహార స్థానాన్ని, వ్యయస్థానాన్ని మీ 2వ ఇంట్లో శని. దీనివల్ల అర్థం ఏంటంటే గురువు ఏమో డబ్బు దాచుకో బాబు అని చెప్తుంటే శని ఏమో దాచుకునేది ఖర్చు పెట్టురా అంటుంటాడు. కాబట్టి మీకు ఆదాయం ఎంత వచ్చినా ఏదో ఒక రూపంలో కూడా ఖర్చు అవుతుంది. మీరు దాచుకున్న సేవింగ్స్ కూడా తీసి ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది. మరి దీని సొల్యూషన్ ఏంటి? మీ దగ్గర క్యాష్ రూపంలో ఉంచుకోకుండా ఎక్కడైనా మంచి చోట ఇన్వెస్ట్ చేయండి. ఫిక్స్డ్ డిపాజిట్, ప్రాపర్టీ లాంటి రిస్క్ లేని చోట పెట్టుకోవచ్చు కదా అన్న ఆలోచన కలుగుతుంది. అప్పుడు మీ డబ్బు చేతిలో ఉండకపోవచ్చు కాబట్టి వ్యర్థమైన ఖర్చులు తగ్గుతాయి. డబ్బుల వాల్యూ కూడా సేఫ్గా ఉంటుంది. అంటే సామాన్యంగా గడిచిపోతుంది నెలలో. ఇక కెరీర్, ఉద్యోగం, వ్యాపారం ఎలా సాగిపోతున్నాయో తెలిస్తే మీ వర్క్ లైఫ్లో కెరీర్, వృత్తి, వ్యాపారాల విషయానికి వస్తే ఈ కర్మస్థానానికి 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెలలో మంచి పొజిషన్లోకి లేడు. దానికి తోడు కుజుడి మీద శని దృష్టి కూడా డైరెక్ట్గా పడుతోంది కాబట్టి మీ వర్క్ ప్లేస్లో, ఆఫీస్లో అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఏర్పడతాయి. కొంచెం వర్క్ ప్రెషరు, స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఇక్కడ మీకు అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే 10వ ఇంటి అధిపతి అయిన కుజుడు మీ సొంత ఇంటిని, దశమ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి మీకు జరగాల్సిన పెద్ద నష్టాల నుండి బయటపడేస్తారు. ఏదో ఒక రూపంలో మీకు సేఫ్టీ నెట్లాగా కాపాడుతారు. అందువల్ల ఆఫీసులో వృత్తి వ్యాపార లాభసాటిగా అనుభవిస్తారు. మనసు స్పష్టంగా తెలుస్తుంది. మీకు ఈ రంగంలో ఉన్నా సరే అన్ని రంగాల్లో ధనార్జన జరుపుతారు కాబట్టి మీ కష్టానికి తగిన ప్రతిఫలాలు గుర్తింపు దక్కుతాయి. కాబట్టి ఈ విషయంలో బాగా గుర్తుంచుకోండి. ఈ నెలలో జాబ్ మారాలంటే ఆలోచన వద్దు. అనవసరమైన రిస్కులు అస్సలు తీసుకోవద్దు. మీ బాసులతో, తోటి ఉద్యోగులతో చాలా స్నేహపూర్వకంగా ఉండండి. ఎవరితోనూ మీటింగ్స్లో కానీ క్యాజువల్గా కానీ వాదనకు దిగండి. ముఖ్యంగా వ్యాపారం చేసేవారు కొత్త పెట్టుబడులు పెట్టడం, ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే హెల్త్ విషయంలో ఈ నెలలో అంత మంచి పొజిషన్లో లేడు. పైగా ఆయన 2వ ఇంట్లో ఉన్నాడు. 2వ ఇల్లు అంటే మన నోరు, మనం తినే ఆహారం కాబట్టి ఈ నెలలో ఫుడ్ హ్యాబిట్స్ చాలా కంట్రోల్ తప్పే ఛాన్స్ ఉంది. బయట దొరికే జంక్ ఫుడ్స్ తినకపోవటమే మంచిది. గ్యాసు, ఎసిడిటీ లాంటివి మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మొదట్లో ఉన్న రాహుకేతువుల ప్రభావం వల్ల శరీరంలో వాయుతత్వం, గ్యాస్ పెరిగిపోతుంది. మన తిండి సరైన టైంకి లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. జూలై 16 వరకు సూర్యుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల హెల్త్కి అంత సపోర్ట్ చేయకపోవటం లేదు. ముఖ్యంగా మీ 4వ ఇంట్లో కుజుడు ఉండటం, ఆ కుజుడి మీదే శని దృష్టిలో ఉండడం వల్ల ఎవరికైనా అప్పటికప్పుడు బీపీ, బ్లడ్ ప్రెషరు, హార్ట్ ప్రాబ్లమ్స్, ఒక రకమైన టెన్షన్, ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైంకి మందులు వేసుకోవటము, డాక్టర్ చెకప్లు చేయించుకోవటము మంచిది. సెకండ్ హాఫ్లో నెలలో ఏంటంటే ఆరోగ్యం కొంచెం మెరుగుపడుతుంది. ఫస్ట్ హాఫ్లో మాత్రం ఏ చిన్న అనారోగ్యం వచ్చినా ఖచ్చితంగా రెమెడీ చేసుకోండి. అంటే దాన్ని చూపించుకోండి డాక్టర్కి. ఇక రొమాన్సు, దాంపత్యము, ప్రేమ వ్యవహారాలకు వస్తే ఏంటంటే ప్రేమస్థాన అధిపతి అయిన బుధుడు జూలై 7వ తేదీ వరకు 6వ ఇంట్లో ఉండి ఆ తర్వాత మీ 5వ ఇంట్లో స్వక్షేత్రానికి వస్తాడు కాబట్టి మీ లైఫ్లో మంచి సరదాగా, సంతోషంగా ఉంటుంది. జోక్స్ వేసుకుంటే హ్యాపీగా గడుపుతారు. ఇక్కడ మీకు చిన్న ట్విస్ట్ ఏంటంటే జూలై 16వ తేదీ వరకు సూర్యుడు కూడా అదే 5వ ఇంట్లో ఉంటాడు కాబట్టి సూర్యుడు అంటే ఈగో, ఒక పవరు కాబట్టి మీ సరదా, క్యాజువల్గా అనే మాటలు కూడా ఆ పార్ట్నర్కి ఈగోతో హర్ట్ అయ్యే విధంగా వస్తాయి. చిన్న జోక్స్ కూడా కొన్నిసార్లు పెద్ద గొడవలకి దారితీస్తాయి అంటారు సరే ఇది. కాబట్టి మాట జారకండి. పార్ట్నర్స్ ఫీలింగ్స్ని రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసుకుంటూ మాట్లాడండి. 7వ ఇంటి మీద కుజుడు, రాహుకేతువుల ఎఫెక్ట్ ఉంది కాబట్టి దాంపత్య జీవితంలో కొన్ని అపార్థాలు రావచ్చు. కాబట్టి భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీ ఫ్యామిలీ, కుటుంబం విషయానికి వస్తే మీ 2వ ఇంటి అధిపతి అయిన గురువు ఉచ్చస్థితిలో ఉంటూ తన 9వ దృష్టితో 2వ ఇంటిని చూస్తున్నాడు కాబట్టి చాలా ప్లస్ పాయింట్. కానీ అదే 2వ ఇంటిని శని ఉన్నాడు కాబట్టి ఫ్యామిలీలో పాత సమస్యలు ఏమైనా ఉంటే అవి నెలలో కూడా అలాగే కంటిన్యూ అయ్యే ప్రమాదం ఉంది.
కొత్తగా వచ్చే పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, కానీ జూలై 16వ తేదీ తర్వాత సూర్యుడు సపోర్ట్ కూడా దొరుకుతుంది కాబట్టి ఈ నెలలో సెకండ్ హాఫ్ కుటుంబంలో ప్రశాంతత, సంతోషం వస్తాయి. కాకపోతే మీ గృహస్థానానికి 4వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు నెలలో వీక్గా ఉన్నాడు కాబట్టి 4వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మీ ఇంట్లో కరెంటు సామాన్లు, ఎలక్ట్రిషియన్లు, ఫైర్ సంబంధించిన వస్తువులు చెడిపోయే అవకాశం ఉంది. వాటి రిపేర్ చేయడానికి మీరు కొంచెం టెన్షన్ పడతారు. భూమి, ఆస్తులకు సంబంధించిన ఏదైనా టెన్షన్ ఉంటే అవి మిమ్మల్ని కాస్త డిస్టర్బ్ చేస్తాయి. ఓవరాల్గా ఈ నెల మీకు ఫ్యామిలీ పరంగా సామాన్య ఫలితాలు ఇస్తుంది. పెద్దగా వర్రీ కావాల్సిన పనేం లేదు. ఖచ్చితంగా పాడాల్సిన పరిహారాలు ఈ నెలలో ఏంటంటే, మీకున్న ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ పోవటానికి చెబుతున్నాను. మైండ్ పీస్ఫుల్గా ఉండాలంటే ఈ పరిహారాలు చేసుకోండి. ఈ మర్రి చెట్టు వేర్లకి ఎప్పుడు చక్కగా ఆ పాలు పోయింది, అక్కడ నీళ్లు కావడం మీకు చాలా మంచి చేస్తుంది. అది చాలామంది ఇది గ్రహించరు, కానీ అంత మర్రి చెట్టుకి మనం పోసే నీళ్ళు ఏ మొక్క వస్తాయి అంటారు, కానీ అది ఉపయోగపడుతుంది. అలాగే ఆఫీసులో పవర్ఫుల్గా ఉండాలంటే గోసేవ చేసుకోండి. గోవుకి మేత అంటే గ్రాసం పెట్టండి సార్, నవధాన్యాలు పెట్టబాకండి. నవధాన్యాలు ఎప్పుడు చిన్న గోళికాయంత మాత్రమే పెట్టాలి. ఎప్పుడు గోవుకి గ్రాసమే ఎక్కువ వేయండి. ఆ గ్రాసం కూడా మీరు దగ్గరుండి తినిపించగలిగితే ఇంకా మంచిది. అలాగే ఎప్పుడైనా సరే టెన్షన్ అనిపిస్తే టేక్ ఇట్ ఈజీ అనుకుని ముందుకు వెళ్ళిపోండి. అంతేగాని అస్సలు దాని గురించి థింక్ చేయటం, ఓవర్ థింక్ చేయటం అసలు అనవసరం. చక్కగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా అంటే నిత్యానుష్ఠానం ఏది చేస్తారో అది ఆఫీస్ పని ఒత్తిడి వల్ల మిస్ చేయకుండా సిస్టమేటిక్గా నిత్యానుష్ఠానం చేసుకుంటూ గోవుని ఆరాధిస్తూ ఈ మర్రి చెట్టుకు నీళ్లు పోయటం లాంటి చిన్న రెమెడీస్ చేసుకుంటే మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ నెలలో మీరు అద్భుతంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు.